హలో రేవంత్ గారు. హలో అండి. ఇప్పుడు చాలా మంది రకరకాల యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ గ్రో కావచ్చు, ఈటీ మనీ, జీరోదా, ఎక్స్వైజెడ్, పేటిఎం, ఎక్స్వైజెడ్ చాలా వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా. మనం కూడా ఒక యాప్ ఇస్తూ ఉంటాము. సో అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఎవరికైనా ఏదన్నా జరిగి ఏదన్నా క్లోజ్ అయిపోతే, అంటే డిసపియర్ అయిపోవడము, లేకపోతే అది యాప్ మూతపడితే మూతపడిపోవడము, కంపెనీ వాళ్ళు అబ్స్కాండ్ అయిపోవడం, ఎక్స్వైజెడ్. సో అలా ఏదన్నా జరిగితే అసలు ఇన్వెస్టర్స్ మనీ ఏమవుతుంది, ఎటు వెళ్తాయి? సో బేసిక్ గా అందరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మీరు ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అని అంటే, నేను గ్రో లో పెట్టాను, నేను జీరోదా కాయిన్ లో పెట్టాను, నేను ఈటీ మనీలో పెట్టాను, నేను రేవంత్ లో పెట్టాను, నేను ఇంకొకళ్ళలో పెట్టాను. మీరు ఎవరిలో పెట్టరు. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేది మ్యూచువల్ ఫండ్ లో, ఏ అప్లికేషన్ లో కాదు. సో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంతో అసలు మీ ఇన్వెస్ట్మెంట్ సేఫా కదా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నాలాంటి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అని అంటే, మీరు డబ్బులు తీసుకొచ్చి నాకేమి ఇవ్వరు. మీ డబ్బుకి నాకు ఫిజికల్ గా ముట్టుకోవడానికి నాకు సంబంధం లేదు. మేము ఒక డిస్ట్రిబ్యూటర్ గా మీకు ఫండ్స్ ని గైడ్ చేయడం వరకు మా పని. అంటే ఈ ఫండ్ లో పెట్టండి అని. ఏం చేస్తాం మనము? ఒక బిఎస్సి త్రూను, లేకపోతే కేఫిన్టెక్ త్రూను, లేకపోతే క్యాంప్స్ త్రూను, లేకపోతే డైరెక్ట్ ఏఎంసీ త్రూను డబ్బులు అందులోంచి పెట్టిస్తాం. ఓకే, ఒకవేళ నా యాప్ క్లోజ్ అయిపోతే చాలా మంది అడిగారు. అసలు నాది యాపే కాదండి, జస్ట్ ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ అంతే మీరు చూసుకోవడానికి. బేసిక్ గా ఇది ఒక ఫెసిలిటేటర్ మనకి. ఇప్పుడు ఒక్కొక్క ఏఎంసీ దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కడం కష్టం. మనకి 50-60 ఏఎంసీలు ఉన్నాయి. ఒక్కొక్క ఏఎంసీకి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి పనిచేయడం కష్టం కదా. ఒకటే దగ్గర నుంచి వన్ సింగిల్ షాట్ లో అన్ని ఫండ్స్ లోకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే మనకు ఒక ఇంటర్ఫేస్ కావాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెబీ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తెచ్చుకుంటారు. దిస్ ఈజ్ సెక్యూర్డ్ అని చెప్పి. సో బేసిక్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మీరు వాడి డబ్బులు పెడితే ఆ డబ్బు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వెళ్ళదు. అంటే అది గ్రో కానీ, ఈటీ మనీ కానీ, జీరోదా కాయిన్ కానీ వాటిల్లోకి డబ్బులు వెళ్ళవు. అవి సాఫ్ట్వేర్లు అంతే, నథింగ్ టు డీల్ విత్ ఇట్. ఆ సాఫ్ట్వేర్ లో మీ కంటికి విజువల్ గా అందంగా కనిపించేలాగా ఒక్కొక్క ఇంటర్ఫేస్ తోటి ఒకటి బటన్ ఇక్కడ పెడితే, ఒకటి బటన్ ఇక్కడ పెడుతుంది, ఇంకోటి బటన్ ఇక్కడ పెడతాడు, అంతే తేడా. ఎర్ర బటన్, పచ్చ బటన్ సహజంగా కింద ఉండేవి, ఇప్పుడు పక్క పక్కన ఇస్తున్నారు ఇట్లా, అంతే తేడా. ఒకళ్ళు ఎట్లా, ఒకళ్ళు ఇట్లా. అంటే అది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే. మీరు దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఆ డబ్బు ఒకవేళ మనకి బ్యాక్ ఎండ్ బిఎస్సి ఉంటే బిఎస్సి క్లియరింగ్ కార్పొరేషన్ త్రూ ఏఎంసీకి వెళ్తాయి. లేదు డైరెక్ట్ గా ఏఎంసీకి వెళ్ళేది ఉంటే డైరెక్ట్ గా ఏఎంసీకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఏఎంసీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు XYZ స్మాల్ క్యాప్ ఫండ్ కొన్నారు. దాని దగ్గర నిప్పాన్ ఉండొచ్చు, HDFC ఉండొచ్చు, SBI ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు దాని ముందు పేరు. ఆ ఫండ్, ఆ కంపెనీ పేరు ఏఎంసీ. ఆ ఏఎంసీలోకి ఆ ఫండ్ లోకి డబ్బులు పోతాయి. ఓకే, కానీ ఇక్కడ మనకి తెలిసిందేంటి? నేను గ్రో త్రూ పెట్టా, ఈటీ మనీ త్రూ పెట్టా, రేవంత్ త్రూ పెట్టా, ఇదే మీకు తెలిసింది. ఆ రూట్ అంతా మనకు తెలియదు. తెల్లారు లేసేసరికి ఆ ప్లే స్టోర్ నుంచి యాప్ మాయమైపోయింది. వాట్ షుడ్ ఐ డూ? నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి? నా డబ్బు ఏమవుతుంది? ఇందాక నేను చెప్పినట్టుగా ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మాత్రమే. మీ డబ్బు ఏఎంసీకి వెళ్తుందని చెప్పా కదా, దానికి ఒక ట్యాగ్ అటాచ్ అయి ఉండాలి కదా. ఆ ట్యాగే మీ పాన్ కార్డ్. కేవైసీ లేకుండా మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టడం కుదరదు. కేవైసీ వ్యాలిడేటెడ్ ఉండాలి, పాన్ ఆధార్ లింక్ ఉండాలి, రైట్? బ్యాంక్ లో కేవైసీ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇందులో ఎందుకు కేవైసీ చేయాలని అడుగుతారు. సికేవైసీ ఈజ్ ఆల్సో అలౌడ్ హియర్. కాకపోతే సికేవైసీ ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్. ఇందులో ఏంటంటే మనకు ఒక డిజీ లాకర్ కేవైసీ బేసిస్, ఇట్ ఇస్ మచ్ ఈజియర్. సో దీని త్రూ చేసేసుకుంటాం. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మనకి 6-7 రిజిస్ట్రార్లు ఏదో ఉంటాయి. వాటి త్రూ ఎక్కడ మీకు రిజిస్ట్రేషన్ అంటే కేవైసీ వ్యాలిడేటెడ్ ఉన్నా అందరికి వర్తిస్తుంది. ఏ డిస్ట్రిబ్యూటర్ యాక్సెస్ చేయగలుగుతారు, ఏ ప్లాట్ఫామ్ అయినా యాక్సెస్ చేయగలుగుతారు, రైట్? సో బేసిక్ ఇక్కడ మీకు పాను, ఆధార్ ఈ రెండు లింక్ అయినాయి. ఓకే, మీకు ఏఎంసీలోకి డబ్బులు వెళ్ళినప్పుడు మీ పేరు కంటే మీ పాన్ నంబరే ఇంపార్టెంట్. మీకు కొన్న తర్వాత ఫోలియో నెంబర్ ఒకటి వస్తుంది, అది ఇంపార్టెంట్. అది మీ అకౌంట్ నెంబర్ లెక్క. ఆ ఫండ్కి ఒకటే ఫండ్కి 10 అకౌంట్ నెంబర్లు కూడా ఉండొచ్చు, ఒకటే పేరు మీద, ఒకటే పాన్ కార్డ్ మీద. సో బేసిక్ గా ఒకవేళ యాప్ క్లోజ్ అయితే ఆ XYZ దాంట్లోకి వెళ్ళి
ఆ వెబ్సైట్ లోకి లాగిన్ అయినా మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కనపడతాయి. అరే నాకు 10-12 ఏఎంసీల్లో ఉన్న ఎన్నిట్లో లాగిన్ అవ్వాలి, ఇక్కడేమో నేను పెట్టేటప్పుడు ఒక దగ్గర పెట్టి చూసా, మరి ఇప్పుడేమో నన్ను 10 దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలా అని అంటే దానికోసమే మీకు కేఫిన్టెక్, క్యాంప్స్ అని 2 ఉంటాయి. ఇందులో సగం ఏఎంసీలు ఉంటాయి, కేఫిన్టెక్ లో, క్యాంప్స్ లో సగం ఏఎంసీలు ఉంటాయి. వాటిల్లోకి లాగిన్ అయి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఈటీ మనీలో ఆర్డర్ పెట్టి క్యాంప్స్ అండ్ కేఫిన్టెక్ నుంచి అమ్మేయచ్చు. క్యాంప్స్ అండ్ కేఫిన్టెక్ లో బై ఆర్డర్ పెట్టి ఈటీ మనీలో కూడా సెల్ ఆర్డర్ కొట్టచ్చు. ఎక్కడ కొన్నావు కాదు, ఎక్కడైనా అమ్మచ్చు. అది మీ పాన్ కార్డ్ తోటి అథెంటికేషన్ తీసుకుంటుంది. అరే మళ్ళీ కేఫిన్టెక్, క్యాంప్స్ 2 వెబ్సైట్లో నాకు ఒక్కటి చెప్పు అని అంటే ఎంఎఫ్ సెంట్రల్. నేను నా ప్రతి క్లయింట్కి అది చెప్తా. మీరు ఏది వాడినా వాడకపోయినా అసలు నష్టం లేదు. ఎంఎఫ్ సెంట్రల్ ఒక్కటి పెట్టుకోండి చాలు. అది మీది కాదు, నాది కాదు, అది ఏఎంసీది కాదు, ఇంకొకరిది కాదు. క్యాంప్స్, కేఫిన్టెక్ వీళ్ళిద్దరు ఉన్నారు కదా రిజిస్ట్రార్స్, వీళ్ళిద్దరూ కలిసి ఎంఎఫ్ సెంట్రల్ని పెట్టారు. ఇప్పుడు మన ఇద్దరం విడివిడిగా ఇస్తున్నాం కదా, ఇన్వెస్టర్ కి ఒకటే దగ్గర చూసుకుంటే బెనిఫిట్ కదా అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి డేటాను ఒక దగ్గర సింక్ చేసి ఎంఎఫ్ సెంటర్లో చూపిస్తారు. మీరు గమనిస్తే ఏదన్నా వెబ్సైట్ లో గ్రో లాంటి వాటిలో, ఎక్స్వైజెడ్ వాటిలో ఫెచ్ ఎక్స్టర్నల్ ఫోలియో అని కొడితే మీకు ఓటీపీ ఎంఎఫ్ సెంట్రల్ నుంచి వస్తుంది. మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ ఓటీపీస్ అన్ని ఎంఎఫ్ సెంట్రల్ నుంచే వస్తాయి. ఎంఎఫ్ సెంట్రల్ ఇస్ సెంట్రలైజ్డ్ వెబ్సైట్, అప్లికేషన్ యాప్ కూడా ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే చాలా మందికి కూడా, సార్ ఎంఎఫ్ సెంట్రల్ మేము ఇన్స్టాల్ చేసుకున్న అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కనిపించట్లేదు సార్ అంటారు. ఎంఎఫ్ సెంట్రల్ ఇన్స్టాల్ చేసి మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు, సైన్ అప్ అయ్యేటప్పుడు మీరు మీ పాన్ కార్డ్, మీ ఈమెయిల్ ఐడి 2 ఇస్తారు. ఓకే, సో మీరు ఈ 2 ఇచ్చినప్పుడు ఈ 2టికి లింక్ అయినవి మాత్రమే ఇక్కడ కనపడతాయి. మీరు ఏం చేసి ఉంటారంటే కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఒక్కొక్కరు 10 యాప్లు వేసుకుంటారు. అది బాగుంది, ఇది బాగుంది, ఏది బాగుండేది ఏదైనా ఒకటే ఇంటర్ఫేస్ లేని సరే 10 యాప్లు వేసుకున్నారు. చెప్పుకోవడానికి బాగుండే బ్రాండ్ పిచ్చి కదా మనకి. 10 యాప్లు వేసుకున్నారు. మధ్యలో ఏం చేస్తారంటే వేరే ఈమెయిల్ ఐడి ఇచ్చుంటారు. మీరు ఎంఎఫ్ సెంట్రల్లో ఏ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యారో ఆ ఈమెయిల్ ఐడికి లింక్ అయిన ఎంఎఫ్లు మాత్రమే కనపడతాయి. మరి మిగతాయి కనపడవా అంటే కనపడతాయి. మిగతాయి కూడా అన్మ్యాప్డ్ ట్యాబ్స్ ఉంటాయి. అన్మ్యాప్డ్ లో మీకు అది ఈమెయిల్ మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి సపరేట్ గా అన్మ్యాప్డ్ దాంట్లో కనపడతాయి. మీ పాన్ కార్డ్ రిలేటెడ్ అన్ని అక్కడ కనపడతాయి. మీ డబ్బుని ₹1 కూడా ఎవ్వరు టచ్ చేయలేరు. అది మీ పాన్ కార్డుతో చాలా దృఢంగా అతుక్కుపోయి ఉంటది. మీకంతటా మీరు సెల్ బటన్ నొక్కితే తప్ప దాన్ని ఎవ్వరు ముట్టుకోవడానికి అవకాశం లేదు. రైట్? ఇప్పుడు యాప్ తోటి ఏమైనా సంబంధం ఉందా? డిస్ట్రిబ్యూటర్ తో ఏమైనా సంబంధం ఉందా? లేదు. మీకు యాప్ ఏంటి, వాళ్ళు ఇంటర్ఫేస్ ఇచ్చారు, వాడుకుంటున్నారు, అంతే కదా. డిస్ట్రిబ్యూటర్ ఏంటి, వాళ్ళకి ఏదో కొద్దిగా అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉంది, మ్యూచువల్ ఫండ్ మీద 4 ఫండ్లు చెప్తారు, పెట్టుకున్నారు, అంతే కదా. మీ డబ్బుకి ఆ యాప్ కి, మీ డబ్బుకి ఎంఎఫ్డికి సంబంధం లేదు. వాళ్ళు ఫెసిలిటేటర్స్ మీరు కొనుక్కోవడానికి, మేము ఫెసిలిటేటర్స్ మిమ్మల్ని గైడ్ చేయడానికి. రైట్? మీ డబ్బు మా దగ్గర ఉండదు. దెర్ ఇస్ ఎ క్లియర్ రూల్ కదా. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ క్లయింట్ కి మధ్యలో ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగదు. రైట్? డైరెక్ట్ గా డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఏఎంసీకో లేకపోతే మనం బిఎస్సి వాడితే బిఎస్సికో, ఎన్ఎస్సి వాడితే ఎన్ఎస్సికో వెళ్తాయి. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూటర్కి ఎక్కడ డబ్బులు వస్తాయా? మీ డబ్బు ఇటు నుంచి పోదు. యువర్ మనీ ఇస్ సేఫ్. రేవంత్ దగ్గర డబ్బులు పెడితే రేవంత్ జేబులో వేసుకొని పోవడానికి నాకు పాకెట్లు ఇచ్చినాయి పట్టవు. నా పాకెట్లకి సెబీ కుట్లేసింది. అంటే దేర్ ఆర్ సర్టన్ గైడ్ లైన్స్ ఆల్రెడీ. అటు ప్రతి ఒక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అప్రూవల్ ఉండాలి. దట్ విల్ బి మానిటర్డ్. ఏం జరుగుతుంది ఏంటి అని. ఒక్కొక్కసారి అంటూ ఉంటారు నా యూనిట్ సరిగ్గా గడపట్లేదు. డేటా ఫెచ్చింగ్ ఇష్యూ అదంతే. మీకు సరిగ్గా ఏమైనా కొన్నిసార్లు ఏమైనా ఫండ్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తే ఎంఎఫ్ సెంటర్కి వెళ్ళి చెక్ చేయండి. ఒక్కొక్కసారి ఎంఎఫ్ సెంటర్ లో కూడా కనిపించట్లేదు అనిపిస్తుంది. క్యాంప్స్ అండ్ కేఫిన్టెక్ లో చెక్ చేయండి. ఏఎంసీ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి చెక్ చేయండి, కనిపిస్తాయి. ఎప్పుడైనా ఏమవుతుంది అంటే పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనకి క్యాంప్స్ అండ్ కేఫిన్టెక్ డేటా ఫీడింగ్ ఇస్తుంది. ఆ డేటా ఫీడింగ్ లో ఏమన్నా గ్లిచ్ ఉన్నా
లేకపోతే ఆ సైట్ దాన్ని ఏమంటారు డెవలప్మెంట్ కోసం సర్వర్ డౌన్ చేసిన అట్లాంటి టైంలో కనిపిది అంతే. డబ్బులు మీరు అమ్మకుండా ఏవి ఎటు పోవు. మీ డబ్బును ఎవ్వరూ ముట్టుకోవడానికి అధికారం లేదు. యువర్ మనీ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్. జస్ట్ ఆ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీవాంపింగ్ ఆ జరిగేటప్పుడు ఏమన్నా ఇది ఉంటుంది తప్పించి మీ యూనిట్స్ అయితే ఎక్కడికి మిస్ అవ్వవు. ఓకే, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్.